వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే డిష్ ధాబా స్టైల్లో ఎలా చేస్తారో దాల్ తడక అలా చూపిస్తాను. అచ్చంగా ధాబా స్టైల్ లాంటిదే. వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అదే రీతిగా చూపిస్తాను. అరకప్పు కందిపప్పుని మంచిగా ఒక 2-3 నీళ్ళల్లో కడిగేసుకొని దాంట్లో ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసున్నర నీళ్లు పోసేసుకోవాలి. గ్లాసున్నర నీళ్లు పోసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పసుపు అనేది తర్వాత యాడ్ చేయొద్దు, ఇప్పుడు కుక్కర్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తడకాకి కావాల్సినవి కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే 2 మీడియం ఉల్లిగడ్డలు. వీటన్నిటిని కట్ చేసుకొని స్లైస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక ఎల్లిగడ్డ, ఒక హోల్ ఎల్లిగడ్డ రెబ్బలు, హింగ్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని, 3 విజిల్సే, ఎక్కువ చేయకూడదు, మెత్తగా అవ్వకూడదు కందిపప్పు. ఎందుకంటే కందిపప్పు పప్పులాగా ఉండాలన్నమాట దాల్ తడకలో. అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మెత్తగా ఉడికిపోతే అది మంచిగా అనిపించదు చూడడానికి కూడా. ఇగో ఇలా కొంచెం పప్పుగా కాస్త ఉడికినట్టుగా, మరీ అది పప్పుగా ఉండదు, మంచిగా ఉడికిపోతుంది, చూడడానికి అలాగే ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి, కొంచెం అంత ఉప్పు వేసుకొని, ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసి అదే స్పూన్తో దాన్ని మెతకాలి. అంటే మనం రుద్దుకుంటాం కదా పప్పు గుత్తితో రుద్దకుండా స్పూన్తో అట్లా తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె కానీ లేదా మన క్లే పాట్ కానీ తీసుకొని, క్లే పాట్లో చేస్తే టేస్ట్ అనేది కొంచెం చాలా ఆథెంటిక్గా ఉంటుంది. 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఎందుకంటే నెయ్యితోనే చేస్తారు దాల్ తడక, అసలు అయితే చాలా రుచిగా ఉంటుంది. దాంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలా జీలకర్ర కొంచెం చిటపటలాడనియండి. అది అట్లా కలిపేసుకొని కొద్దిసేపు, ఆ తర్వాత దీంట్లోకి కచ్చాపిచ్చగా దంచుకున్న వెల్లిపాయలు ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం దంచుకోవాలి. ఇలా ఎల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే దానికి దాల్ తడకకి రుచే ఎల్లిగడ్డలు నెయ్యి. వీటిని కొంచెం దోరగా, అంటే కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడనీయకుండా ఇలా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆప్షనల్, మీ కారం వద్దనుకుంటే వేయకండి. ఇలా వాటిని కొంచెం కలిపేసుకొని, మరీ అన్నీ కూడా ఎక్కువగా బ్రౌన్ అవ్వకూడదు, కొంచెం లైట్గా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత నేను కొంచెము ఉప్పు యాడ్ చేస్తాను. ఎప్పుడు ఏ కూరలలో అయినా ఉల్లిగడ్డ వేయగానే కొంచెం ఉప్పు వేస్తే ఆ ఉల్లిగడ్డలు అనేది అంటుకోవు అనమాట, ఒకదానికొకటి మెత్తగా అయిపోవు, విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల హింగ్ కొంచెం మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే అది తొందరగా మాడిపోతుంది కాబట్టి ఎక్కువసేపు దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, వేయగానే కొంచెం కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి.
కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది కలర్ కోసమే, కారం ఏమి ఉండదు ఆ చిల్లీ పౌడర్లో. డాబా స్టైల్ దాల్ తడకకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది కంపల్సరీ. ఇప్పుడు నేను కొంచెము అదేదైతే లాస్ట్లో ఆ తడకకి దాల్కి యాడ్ చేయడానికి తడకని కొంచెం సైడ్లో తీసుకుంటున్నాను. కొంచెమంత నెయ్యి, కొంచెమంత ఉల్లిగడ్డలు, తర్వాత ఒక 2 వేగిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అది తీసి కొంచెం సైడ్లో పెట్టుకుంటాను. అవి లాస్ట్లో చూపిస్తాను ఎలా చేస్తారనేది. డాబాలో వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు దాని లుక్కి ఇలాగే ఇస్తారు, సర్వింగ్ బౌల్లో పైన కొంచెం రెడ్డిష్ కలర్గా. ఇప్పుడు అది మ్యాష్ చేసుకున్న మనం పప్పునంతా అందులో వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంత ఒక టీ స్పూన్ కానీ ఒక చిన్న గ్లాస్ అంత నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్లు పోయకూడదు, పలసగా అయిపోతే బాగుండదు. ఇప్పుడు దీన్ని సన్న మంట మీద కొంచెం సేపు మరగనీయండి. కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో ఆ టమాటాలని యాడ్ చేసేసుకొని కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఒక పొంగొచ్చి ఒక్కసారి మసిలిన తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు దాన్ని ఉడకనియాలి. ఎందుకంటే ఆ టమాటాలు ఏవైతే ఉన్నాయో మంచిగా మగ్గిపోతాయి లోపల. ఇగో ఇలా మరీ మెత్తగా టమాటాలు అవ్వక్కర్లేదు, కొంచెం అట్లా మెత్తపడితే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో, చిక్కగా కావాలా పల్సగా కావాలా దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని ఆ రకంగా దాన్ని చిక్కగా చేసుకోవాలనుకుంటే చిక్కగా చేసుకొని స్టవ్ ఆరిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, దాల్ తడక రెడీ. వేడివేడిగా నాన్తో కానీ, రుమాలి రొట్టెతో కానీ, నార్మల్ రొట్టెతో కానీ అది ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది దాల్ తడక. మీరు ఒక్కసారి చేసిరంటే అది మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అచ్చంగా దాబాలోని లాంటిదే ఇది, అసలు తేడా లేదు దాబాకిను నేను చేసిన దాల్ తడకకి. ఇప్పుడు పైన నేను ఇది తీసి పెట్టుకున్న ఏదైతే ఆయిల్ ఉంది కదా, ఇది తడకది ఆయిల్ ఉంది కదా, ఆ ఉల్లిగడ్డలు, నూనె, నెయ్యి, ఎండుమిరపకాయలు పైన వేసేసి ఆ తడక ఆయిల్ ఏదైతే నెయ్యి ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా చాలా రుచిగా ఉంటుంది దాల్ తడక. రొట్టె నాన్తో అయితే చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరు చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.